ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు క్రైస్తవం అంతా ఎంతో దుఃఖంలో ఉంది. ఒక గొప్ప దైవజన్ని మనము కోల్పోయాము. అరే, క్రీస్తు వారి కొరకు ఆయన హతసాక్షులయ్యారు. ఇంత భయంకరమైన ఈ పరిస్థితులు నిజంగా క్రైస్తవం ఆయన వాక్యం అన్న వాక్యం విన్నప్పుడు ఎంతో ఆదరణగా ఉంటుంది. మన మధ్య లేరు అన్న వార్త భరించలేకపోతున్నాము. మరి ఆయన కుటుంబం కొరకు, ఆయన భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. మీ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఇలాంటి గొప్ప దైవజన్ని కోల్పోయిన మనము ఎంతగానో దుఃఖిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు వారి కుటుంబాన్ని కాచి కాపాడాలని, అన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, నీ కుమారుడు ప్రభా నీ కథ సాక్షిగా మరణించాడయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆత్మకు శాంతి కలిగించండి. నువ్వు చూస్తున్నావు ప్రభా. ఎవరైతే ఇంత భయంకరానికి పాల్పడ్డారో అటు బిడ్డలను నువ్వు శిక్షించుతండ్రి. ఆయన సహాయం చేయండి. వారి కుటుంబానికి మీరు తోడు నీడుగా ఉండండి. వారి బిడ్డలను, భార్యను, వారి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. వారికి మీరు ఎంతో ఆదరణ దయచేయండి. వారి దుఃఖాన్ని ప్రభు మేము ఓదార్చలేము. మీరు సహాయం చేసి కాపుతలు దయచేయమని వేసినాం. నడుచుడు ఆపుతలు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఆయన నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేసుకుని చూపించండి. వారి కుటుంబానికి నీ తోడు నీడ, నీ ఆదరణ దయచేసి వారికి తోడుగా ఉండమని అడుగుతున్నాను. వారికి ఓదార్పును దయచేయండి అయ్యా. మేము ఓదార్చలేము ప్రభు. వారి కుటుంబానికి మీరు సహాయం చేయమని, యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ నామములు భద్రపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.